ఏంటి రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? బలపడిందంటారా? నెక్స్ట్ ఎలక్షన్స్ లో మేము అధికారంలోకి రాబోతున్నాం. కేంద్ర పథకాలు రాష్ట్రంలో ఎంతవరకు అమలవుతున్నాయంటారు? రైతులకు పంటలు నష్టపోతే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేటటువంటి దిక్కు లేదు. రేవంత్ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రజలని ప్రలోభ పెట్టి వాళ్ళని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ హయాంలో లేని ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు ఈయనున్నప్పుడే ఈ ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సంవత్సరంన్నరలో 1,50,000 కోట్లు అప్పు చేశారు. ఎక్కడ ఖర్చు చేశారు, ఏ పథకాలు అమలు చేశారు అనే దానికి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయే నాటికి 15 లక్షల కోట్ల రూపాయల అప్పు అవుతుంది మనకి. డీలిమిటేషన్ ఉంటుందా? ఉంటే ఏ ప్రాతిపదికన ఉండే అవకాశం? ఇప్పుడే దాని పట్ల చర్చ అనవసరమైనటువంటి విషయం. హెచ్సియు భూ వివాదంలో బీజేపీ ఎంపీ ఉన్నారని చెప్పేసి కామెంట్ వచ్చింది. 100%. రాజాసింగ్ గారి గురించి తెలుసు మీ పార్టీలో. సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ నేతలు సీక్రెట్ గా కలుస్తున్నారు. కొందరిని బీజేపీ నుంచి బయటికి పంపిస్తే పార్టీ బాగుపడుతుంది అన్న టైప్ లో ఆయన డెఫినెట్ గా అది మోసం. ఈ హెచ్సియు వ్యవహారంలో తప్పెవరిదని? డెఫినెట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్. యూనివర్సిటీకి ఇంకో దగ్గర భూమి ఇస్తాము, ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి, ఎకో పార్క్ పెడతాం, అది ఇదని అంటున్నారు. ఈ 400 ఎకరాలు మేము వేలం వేస్తాం ఉంటాం. వేలం వేస్తే ఎవరైనా కొనుక్కుంటారు. రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో? పర్మిషన్స్ ఇవ్వడానికి బాగా కమిషన్లు తీసుకుంటున్నారు అనేటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది. ఛానల్ స్టార్టింగ్ టైంలో కేసీఆర్ గారే మిమ్మల్ని ఆహ్వానించారంట, నిజమా? రానమ్మ, నీ వాయిస్ తెలంగాణకు అవసరం, నువ్వు రా అని అప్పుడు మమ్మల్ని అందరినీ తెలంగాణ భవన్కి తీసుకెళ్లారు రాత్రి 2 గంటలకు. అయితే మీ ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏదో తెలంగాణ యాస మీద అభ్యంతరాలు చెప్పారంటే ఏంటదా? ఈటీవీలో న్యూస్ రీడర్స్ కోసం అప్లై చేసుకుంటే తెలంగాణ యాస. సో ఇప్పుడు ఈ వక్ఫ్ బిల్లు ఆమోదం పొందింది కాబట్టి ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం? ఇవాళ వక్ఫ్ ఆస్తులన్నీ కూడా కొంతమంది ముస్లింల చేతులలో ఎందుకు ఉండాలి?